ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రతిరోజు కూడా దేవుని యొక్క మాట కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. ఉదయకాలమే కృపావార్తను మనం వినటం ద్వారా, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవడం ద్వారా ఆ రోజంతటిలో కూడా ఎంతో జయాన్ని మనం పొందుకుంటాం. అందుకే కీర్తనకారుడు అంటాడు, ప్రభువా నీ కృపావార్తను ఉదయమునే మాకు వినిపించును, అప్పుడు మా దినములన్నీ మేము ఉత్సహించి సంతోషించేదము అని. ఎప్పుడైతే ఉదయమున దేవుని యొక్క కృపా వార్తను లేదంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతామో మన దినములన్నీ కూడా ఉత్సహించి సంతోషిస్తాం. ఎందుకంటే దేవుని యొక్క మాటలో గొప్ప శక్తి ఉంది. దేవుని యొక్క మాటలో శక్తితో పాటు ఆదరణ ఉంది, ప్రేమ ఉంది. ఈ దిన వాగ్దానముగా కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఈరోజు ఏదైతే నీ హృదయంలో ఆలోచన కలిగి ఉన్నావో దేవుడు దానిని సఫలపరచబోతున్నాడు. వాక్యానుసారముగా నీవు ప్రార్థనాపూర్వకంగా ఏదైతే ఆలోచన చేశావో ఈరోజు దేవుడు దాన్ని సఫలపరచబోతున్నాడు. ఈరోజు నీ హృదయంలో ఉన్న ఆలోచన సఫలం అవ్వాలి అంటే దేవుని యొక్క వాక్యానికి విధేయుడివై ఉండాలి, లోబడి జీవించాలి. దేవుని చిత్తములో అది ఉందో లేదో నీవు తెలుసుకొని దేవుని సన్నిధిలో నీవు ఆలోచన పెడితే సఫలపరచుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని మరిచిపోవద్దు. ఈరోజు నీ కోరికను నీ ఆలోచనను దేవుడు సఫలపరచబోతున్నాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్దామా? ఈ చిన్ని ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా దేవాని ఘనమైన నామమునకు స్తోత్రాలు. ప్రభువా, ఉదయమునే నిన్ను ఈ విధంగా ప్రార్థించుటకు, స్తుతించుటకు నీవు మాకు ఇచ్చిన గొప్ప తరుణమును బట్టి స్తోత్రాలు. మా ఆలోచనలను, మా కోరికలను సిద్ధింపచేసి సఫలపరుస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడవు. ప్రభువా, నీవే మా ఆలోచనలను సఫలపరచమని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఏకీభవించి నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నారో వారి ఆలోచనలను, వారి కోరికలను ఇప్పుడే సఫలపరచమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం దేవా. ఈ రోజంతటిలో వారికి తోడై ఉండండి. ఉద్యోగములలో, వ్యాపారములలో, నేల పంటలలో వారు చేయు ప్రతి పనిలో తోడైండి. నీ కృపచేత వారిని ఆదరించి ప్రేమించి నీ శక్తితో బలముతో నింపుమని, అనారోగ్యంగా ఉన్న వారిని ఇప్పుడే స్వస్థపరచండి, బలము దయచేయండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారిని ప్రభువా ఇప్పుడే నీ యొక్క దాయబడిన ధనమునిచ్చి బలపరుస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడవు. నీవే వారిని విడిపించుమని, వారి కట్లు తెంపుమని ఈ చిన్ని ప్రార్థనని పాదముల చెంతకు చేర్చుకుని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.